అడల్ట్రేషన్ అని ఉంది, కానీ అడల్ట్రేషన్ లో జంతు మాంసం లేదని నేను ఆ పని చేస్తానంటే మీరు రాష్ట్రంలో గత కొద్ది నెలలుగా ఈరోజు ప్రతిపక్ష స్థాయికి కూడా దక్కించుకోలేనటువంటి విపక్ష పార్టీ వెంకటేశ్వర స్వామిని కూడా తన రాజకీయాలు వాడుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. దేవుడితో పెట్టుకుంటే ఎవరైనా కానీ తగిన మూల్యం చెల్లించుకో తప్పదు. చరిత్రలో పోయినట్లయితే వాళ్ళు సొంత చిన్నానని టీటీడీ బోర్డు చైర్మన్గా పెట్టుకొని అక్కడ జరిగిన అక్రమాలన్నింటి కూడా సక్రమం అనే విధంగా ప్రయత్నం చేశారు. స్వయాన చైర్మన్గా చేసినటువంటి అతని వ్యక్తే అక్కడ కల్తీ జరిగింది అంగీకరిస్తే కల్తీ లేదని చెప్పి వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడతారు. అసలు కల్తీ కాదు, అది కృత్రిమ నెయ్యి, కెమికల్స్తో చేయడం కృత్రిమ నెయ్యి. అది నెయ్యే లేదు. దాన్ని ఎంత దారుణంగా చేసింది సిట్లో చాలా క్షుణ్ణంగా వివరించడం జరిగింది. సిట్లో ఏమీ లేదని అంటారు. వీళ్ళకి నేను ఒకటే చెప్తున్నాను, దేవుడి మీద మీ నాయకుడికి ఎట్లాగో విశ్వాసం లేదు, మీకు లేదు. దాని సాక్ష్యం ఆ రోజు శాసనమండలిలో నేనున్నాను, మా నాయకులు లోకేష్ గారు ఉన్నారు. అదేవిధంగా మీరు చూడండి ఒకసారి, ఒక ఫోటో చూడండి, అసెంబ్లీలో ఉన్నటువంటి క్లిప్పింగ్స్ చూడండి ఒకసారి. బొత్స సత్యనారాయణ గారు వాళ్ళ శాసనసభ్యులు మండలి సభ్యులు చెప్పులతో వెంకటేశ్వర స్వామి ఫోటోలు పెట్టుకొని వచ్చారు. ఒక్కసారి ఆ ఫోటోలు తీసుకొని పోడియం దగ్గర రాగానే కేశవ్ గారు నేను పక్కన కూర్చున్నా, వెంకటేశ్వర స్వామి ఫోటోలు లేగానే కేశవ్ గారు లేచి లెజిస్లేటివ్ మంత్రి గారు రియాక్ట్ అయ్యారు. అప్పుడు చైర్మన్ రూలింగ్ ఇచ్చాడు, ఎవరైనా వెంకటేశ్వర స్వామి కావచ్చు ఏ దేవుడినైనా తేవటం ఇది పద్ధతి కాదని చెప్పేసి ఆయన రూలింగ్ ఇచ్చి సభను వాయిదా వేసి వెళ్ళిపోయారు. అంటే దేవుడిని భక్తితో మనం గ్రామాల్లో మనవాళ్ళు ఊరూరు తిరిగేసి దేవుడు పట్టుకొని చేసుకొని వెళ్తా తిరుపతి వెళ్తారు, జోగి ఎత్తుకొని వెళ్తారు. అలాంటిది కాకుండా వీళ్ళు శాసనసభకు వచ్చేటప్పుడు వెంకటేశ్వర పట్టుకొని చెప్పులు వేసుకొని జై జగన్ జనాదాలు చేసుకుంటా నేరుగా వచ్చారు. అది ఎంతవరకు సమర్థం మేము అది చూడలేదు. అసెంబ్లీలో ఉన్న తర్వాత లోపలికి వచ్చి సడన్గా వాళ్ళ ఫొటోస్ తీసుకురావటం, అయిన తర్వాత వెళ్తూ ఇది ఇలా ఇసిరేసి వెళ్ళిపోయారు బల్లల మీద. అంటే దేవుడి మీద ఏమి నమ్మకం అని చెప్పి మీరు యోగదానికి వచ్చారు? హిందూ ధర్మం మీద, ఈ మత విశ్వాసాల మీద, కలియుగ ప్రత్యక్ష దేవదేవుని మీద మీకున్నటువంటి నమ్మకం ఏంటి అంటే మీరు ఏదో ఒక ప్లకార్డ్ లాగా చూసారా కానీ వెంకటేశ్వర స్వామి లాగా చూడలేదు. ఆ పైన మీరు చెప్పులతో ఎలా వచ్చారని చెప్పి మేము ఆడిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత బొత్స సత్యనారాయణ గారు మా సభ్యులు ఎవరు చెప్పులు వేసుకోలేదు, చెప్పులు విడిచి వెళ్ళారు అంటారు. అవి చూడండి అండి, సభలో క్లిప్పింగ్స్ అండి, అది అందరికీ లెటర్ పెడితే ఇచ్చేస్తారు, మీరు తీసుకోవచ్చు. అది ఏం మాట్లాడతారు? ఈ మన జిల్లాలో ఒక ఆయన ఉన్నాడు ఎమ్మెల్సీ, కొత్త పెచ్చగడ పొద్దురాడు అన్నట్టుగా ఆయన మాట్లాడతాడు. ఆ క్లిప్పింగ్ ఉంటే ఒకసారి చూశారు కదా, చూశారంటే ఒక అసత్యాన్ని పదే పదే చెప్పటం తండ్రి రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి వాళ్ళకి అలవాటే. వీళ్ళు కూడా మంత్రిగా చేసినటువంటి బొత్స సత్యనారాయణ అంటే గత సభలో నేను ఉన్నా అసెంబ్లీ వేదిక కూడా ఎన్నో అసత్యాలు చెప్పేవాళ్ళు, అక్షర సత్యాలను నిరూపించారు. అలాంటి వ్యక్తులు ఈరోజు బురదజల్లట ప్రయత్నాలు చేస్తారు. నేను ఒకటే చెప్తాను, మీరు దేవుడితో పెట్టుకున్నారు, 11 పరిమితం అయిపోయారు.
ఈ రోజున ఆ రామతీర్థంలో రాముడి తల నరికేశారు. ఆ రోజు మా నాయకుడు వెళ్తామంటే మా నాయకుడు వెళ్ళకుండా అడ్డుకున్న పరిస్థితి. అలాంటి మీరు ఈరోజు దేవుడి గురించి దేవుడు బొమ్మలు పెట్టుకొని రాజకీయానికి ఎంత దిగజారి వాడుకుంటారో ఇంతకన్నా నిదర్శనం ఉందా? ఈరోజు మీరు చేసేటువంటి ప్రతి అంశాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీ నాయకుడు చెప్పాడా? నేను ఒకటి అడుగుతుంది, వెంకటేశ్వర స్వామిని చెప్పులు వేసుకొని పోయి రాజకీయం చేయమని మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి చెప్పాడా? మీరు ఎందుకు వచ్చారు అసెంబ్లీకి? మీ నాయకుడు ఇచ్చిన డైరెక్షన్లోనే మీరు నడుస్తున్నారు కదా, అది ఆయన చెప్పాడా, మీరు చేశారా? రెండోది, ఒక సభ్యుడు అయితే రివర్స్లో పట్టుకుని వెంకటేశ్వర స్వామి అంటే ఏదో ఒక కాగితం పట్టుకున్నాము ఇలాగ పెట్టి చూపించాలి కదా, చెప్పులు వేసుకోవాల్సిన స్పృహే మర్చిపోయారు. సక్రమం ఇంకొక ఆయన ఇట్ట పట్టుకున్నాడు, పోతే ఇడిసిపోయాడు. ఇలా చేయమని మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి చెప్పాడా? చెప్పిన డైరెక్షన్ వాస్తవం కాదా? ఆ డైరెక్షన్ మీరు పాటించేది వాస్తవం కాదా? అంటే దేవుడి ద్వారా రాజకీయాలు చేస్తామంటే మీరు పతనం అయిపోతారు. మీరు చేసిన దానికి అనుభవిస్తారు. తప్పనిసరిగా ఇంతకన్నా ఎక్కువ మీరు చూడబోతున్నారు. లేని ప్రతిపక్షం కోసం మాకు ప్రతిపక్షం ఇస్తే వస్తానంటున్నాడు. అదే ప్రతిపక్షం గురించి మీరు మాట్లాడి కూడా ఒకసారి గుర్తు చేసుకోండి. ఇంకో విషయం ఏంటంటే, వైవి సుబ్బారెడ్డి గారిని టీటీడీ బోర్డు చైర్మన్గా చేస్తే తిరుమలలో గోవింద నామస్మరణం తప్ప వేరే వినిపించకూడదు. మీ పెన్నమ్మ ఆనాటి చైర్మన్ భార్య జగన్మోహన్ రక్షక గోవింద, వాడి గోవింద నామాలు అది ఉందండి? గోవింద నామాల్లో ఉందా? ఆవిడ మాట్లాడినటువంటి మీరు కూడా అందరూ చూశారు, అన్ని మీడియాలో ట్రోల్ అయినది. అంటే ఎంత విశ్వాసంగా వ్యక్తులు మీరు ఇచ్చారు. రెండోది, సుబ్బారెడ్డి గారి పిఏ చెన్నప్పన్న ఆయన అకౌంట్లకి 69 కోట్ల రూపాయలు 4,69,00,000 అనుకుంటాం ఆయన అకౌంట్లోకి మారినాయి. ఎందుకు మారినాయి, ఎలా మారినాయి? ఆయనకి నాకు సంబంధం లేదని చెప్పేసి ఆయన చెప్తాడు. మరి ఢిల్లీలో కావచ్చు, మేము ఎక్కడ ఉన్నా కానీ మీ వెనక నిలబడి ఉన్నాడు ఆయన. ఆయన పేరు మీద ఒకరోజు చిన్న టికెట్లు కూడా ఇష్యూ అయినాయి. ఇవన్నీ ఎవరు తినాలి? ఇదంతా మీరు ఎవరంటారు? ఈరోజు చేసినటువంటి దానికి మళ్ళీ ఎదురు తిరిగి ఏదో చెప్తారు. భారతీయ గారికి అకౌంట్కి 570 కోట్లు మీ ప్రభుత్వం లేదా వాస్తవం కాదా? భారతీయ సిమెంట్ క్వాలిటీ లేకపోయినా హౌసింగ్ డిపార్ట్మెంట్ కావచ్చు, సాక్షి మీడియా కావచ్చు, మీరు ఇచ్చిన 570 కోట్లు దోచిపెట్టింది వాస్తవం కాదా? ఇలాంటి తప్పులు కప్పిపుచ్చుకోవడం కోసం దేవుని రాజకీయాల్లో తీసుకొచ్చి హెరిటేజ్ మీద ప్రజల ప్రయత్నాలు చేస్తున్నారు. హెరిటేజ్ ఈజ్ ఏ ప్రజా జీవితంలో ఉంది. ఎప్పుడూ కూడా వాళ్ళు ప్రజలకు చేసేదానికి ఇచ్చారు, కానీ ప్రభుత్వానికి ఎక్కడా కూడా వాళ్ళ సంబంధాలు లేవు. అదేవిధంగా వాళ్ళ మీరు అన్నటువంటి ఎన్నోర్ కంపెనీ కూడా వాళ్ళకి కో ప్యాకర్ మాత్రమే, వాళ్ళ వ్యాపార భాగస్వామి కాదు. వెన్న కొనుగోలు చేశారు, వెన్నకి నెయ్యికి తేడా తెలియకుండా మీరు మాట్లాడే పరిస్థితులు వస్తున్నాయి. నేను ఒకటే చెప్తున్నాను, ది వెంకటేశ్వర స్వామితో మా నాయకుడు చెప్తారు, నేను వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర పుట్టాను, నా మీద 23 క్లెమేర్ పేరినప్పుడు కూడా ఆ స్వామి పాదాల చేత ఆయన సురక్షితంగా బయటపడ్డారంటే మా కులదైవం వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు, దేవుడి విషయాన్ని నేను తప్పు చేయను అని మాకు చెబుతారు. ఎక్కడా కూడా మతం అనేది ఒక విశ్వాసం, అది ఎవరి మతం అయినా కానీ, హిందూ మతంతో పాటు ఏ మతం అయినా కానీ ఎవరి మతాన్ని మనం మనోభావాన్ని కించపరచకూడదు. మన లౌకికవాదంలో ఉన్నామని కూడా చెప్తున్నాం. ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో మా నాయకుడు ఎవరు కూడా తప్పు చేయమని చెప్పడం.